ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బరస్ట్ అవుతాం, ఎమోషనల్ అవుతాం. అది మన కెరియర్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా మీరు మీ ముందు సినిమా, ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయిన సినిమా, మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్గానే అలా ఉండిపోయినాయి. సో అవి అవసరమా మీకు అనుకుంటే? ఆ అవసరం నాదా సార్ ఇక్కడ కూర్చున్నా. అక్కడ నేనే ఎమోషన్ నాదా. నా అబ్బాయి సడన్గా పైన చూసాను చెప్పి పిలిచి ఈయన హీరో చేస్తానా లేదా, సూపర్ కిట్ కంపెనీ కథే అప్పుడు ఏం లేదు, అది ఎమోషన్. ఎప్పుడూ ఒక విషయం ఉంది సార్, ఒక ఫైర్ లేకుండా డాన్సరా కష్టం. నా చిన్నప్పుడు చెప్తున్నా, బ్లాక్గా ఉన్న వల్ల డాన్సరా పెట్టుకోరు, బ్యాగ్లో పెట్టేస్తారు. అప్పుడు అన్ని కలర్ఫుల్ బాయ్స్ కావాలి. అప్పుడు నేను ఫైర్లో జిమ్నాస్టిక్ ఫైర్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఆ పొజిషన్లో వచ్చింది. అప్పుడు ఆ అశ్విన్ వచ్చి డ్యాన్స్ మాస్టర్ అవ్వాలంటే, నాకు డ్యాన్స్ మాస్టర్ ఎందుకు, డాన్సరా బాగుంది, గర్ల్స్ బాయ్స్తో డ్యాన్స్ జాలీ ఉంది, హ్యాపీ అంటే అప్పుడు కొంచెం మాస్టర్స్ ఓవర్ యాక్షన్ చేశారు. సో ఓహో అని చెప్పి ఫైర్లో మాస్టర్ అన్న. సో అన్నిట్లో ఫైర్ ఉంటుంది సార్. ఫైర్ మనిషిని లేదంటే, నేను ఎప్పుడో అమరాశ్రీ అంతే థింక్ చేస్తుంటారు, అమరాశ్రీ అంతేనా. బట్ అదేం చెప్తారు ఒకటి ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు, మ్యాంగో సీడ్స్ తినిన తర్వాత వేసేస్తారు, బట్ అది మళ్ళీ ట్రీ అవ్వడం, మళ్ళీ పండు వస్తుంటుంది. అలాంటి ఫైర్ నాకు ఉన్నప్పుడు నేను ఉంటున్న ఇండస్ట్రీలో ఉన్నవరకు ఉంటాను. వైఫ్ చెప్తుంది, షాప్ పెట్టుకులా, ఏదో బిజినెస్ పెట్టుకులా, మోడల్ పెట్టుకులా. సినిమా అమ్మాలా, అమ్మ నమ్మడం ఎప్పుడు మోసం చేయదు. ఆ సినిమాలో డబ్బు సంపాదించా, ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఉంటా, సినిమా సంపాదించా.